నటుడు పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ పాపం పోసాని కృష్ణమురళి గారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏ పార్టీ తరపున కానీ నేను మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి ఆయన పనులు ఆయన చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలోని అంశాల భాగంగా ఈరోజు పోసాని కృష్ణమురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులో భాగంగా ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది అని అంటే, నోటీసులో 27వ తారీఖు ఉంటే 26వ తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. అంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి అక్రమ అరెస్టు చేసేయడం జరిగింది. అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము.